నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ₹1 జీతం తీసుకుంటూ దేశంలోనే రిచెస్ట్ సీఎంగా పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి తన పార్టీ అభ్యర్థులు కూడా భేదవారీగానే ప్రకటించిన పరిస్థితిని నిన్న మనం ఒక సభలో చూసాం. అయితే ఇప్పటికైనా జగన్ నిజం చెప్తారు, మరి చివరి యాత్రలోనైనా మాకేదో వరాలు కురిపిస్తారు అని వెయిట్ చేసిన ప్రజలకు అక్కడ కూడా నిరాశ ఎదురయ్యి అక్కడ నుంచి వెళ్లిపోయిన పరిస్థితుల్లో మనం చూసాం. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు తన పార్టీ నుంచి పోటీ చేయబోయే కొంతమంది అభ్యర్థులు భేదవారు అని చెప్పారు. మరి అవన్నీ నిజమేనా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో మేమంతా సిద్ధం అని చెప్పి సీఎం లాస్ట్ అస్త్రంగా బస్సు యాత్రను అయితే ప్రారంభించారు. మరి ఇప్పటికైనా ఏపీ ప్రజలకు ఏదో వరాలు కురిపిస్తారు, మరి ఇప్పటికైనా కొన్ని సమస్యలకు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తారు అని వెయిట్ చేసిన జనాలకు ఆయన మళ్ళీ పాత పాటే పాడుతూ వస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటి అంటే తన పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులను కూడా పేదవారిగానే చూపిస్తున్నారు. సో దీన్ని జనాలు నమ్మే పరిస్థితి కూడా మరి అక్కడ పరిస్థితి చూస్తే మనకు కనిపించినట్టు లేదు. ఎంతవరకు నమ్మొచ్చు అంటారా ఆయన చెప్పే మాటలను? సీఎం గారు ఏదేం చెప్తారు నువ్వు వినాలా? ప్రజలు తీర్పిస్తారుగా, ప్రజలు తీర్పు కోసం వెయిటింగ్ చేయాలా? ఏ ముఖ్యమంత్రి అయినా సరే తను ప్రజాస్వామ్యంలో పనిచేసినప్పుడు 5 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీల్ని విమర్శించడం కాదు కావాల్సింది. నాకు అధికారం ఇచ్చినారు మీరు ప్రజాస్వామ్యయుతంగా, కాబట్టి నేను ఈ పనులు చేశాను, నా యొక్క అభివృద్ధి నా యొక్క సంక్షేమం మీకు నచ్చుంటే నాకు ఓటేయండి అని అడగాల. సరే యథాతలంగా ప్రతిపక్ష పార్టీలు కూడా తిడతారు అనుకోండి, అది సెకండరీ పాయింట్. ఫస్ట్ వర్షన్ ఏం చేయాలా? నేను మీకు ఈ అభివృద్ధి చేశాను, రెండో వర్షన్ మీకు నేను ఈ సంక్షేమం చేశాను, రాష్ట్రానికి మీరు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు ఇంత వచ్చింది, నేను జీతాలకు ఇంత ఇచ్చాను, సంక్షేమానికి ఇంత పెట్టాను అని లెక్క చెప్పకుండా ఎంత కాడికి ఎన్నుపోటు, దత్తపుత్రుడు ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడటం మేము సిద్ధం అనే సభలో ఆ మహానుభావుడు నిజాలు చెప్తేనేమన్నా మునీశ్వరుడు శాపం ఉందేమో, నిజాలు చెప్తే తన శిరస్సు ఒక్కల వద్దనుకున్నాడేమో, కానీ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడటమేనా? నిజమే మాట్లాడ్డా ఒక్కటన్నాను. ముఖ్యమంత్రి ప్రసంగం ఎవరు రాసిస్తారో నాకు తెలియదు, కానీ వాడికి 100 కోటి వందనాలు. ఆ ముఖ్యమంత్రి ప్రసంగం రాసిచ్చేటటువంటి ఆ మహానుభావుడికి 100 కోటి వందనాలు. కురుక్షేత్రం ఏందమ్మా? 2 రాజ్య కురుక్షేత్రం అంటే రక్తహింస, రక్తాన్ని దాగటం, మనుషులను చంపేయటం. కురుక్షేత్రంలో అదే కదా జరిగింది. కురుక్షేత్ర మహాసంగ్రామం కౌరవులకి పాండవుల మధ్య జరిగితే ఏమైంది? శ్మశానం మిగిలిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది కదా. కురుక్షేత్రం అనే పదం ఎందుకు వాడతావు నువ్వు? ఇదేమన్నా రాజరికమా? ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు, ఓట్ల ద్వారా వాళ్ళ ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. అంటే నువ్వు కొట్టుకోమని చెప్తానమ్మా ఇండైరెక్ట్గాను. ఎప్పుడో చెప్పారుగా. అదే అతను సిద్ధం, కాలర్ మడత పెట్టండి, కురుక్షేత్రం అనే పదాలు దుష్టులకి దుర్మార్గుల నోటి వెంట వచ్చేటటువంటి పదాలు. రెండోది ఏంటంటమ్మా, నేను పేదలకు ఇచ్చాను అని అంటున్నా చూసావా? పెత్తనమంతా నీ దగ్గర పెట్టుకొని ఇచ్చావు కాదల్లా. హోం మంత్రి సుచరితకి ఇచ్చావు, ఏం చేసింది? హోం గార్డును కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోయింది. తర్వాత తానేటే వనిత ఉంది హోమ్ మినిస్టరు, ఆమె ఏమన్నా చేసిందా? పోలీస్ శాఖ ఎప్పుడన్నా రివ్యూ చేసిందా? ఎక్కడన్నా ఆమె తన హోంశాఖ అంటే ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేసేటటువంటి గొప్ప శాఖ. ఈ శాఖ డ్రగ్స్ వచ్చాయి కదా, ఏమన్నా మాట్లాడేటటువంటి అవకాశం ఉందా? అంటే పేదోళ్ళకి ఇచ్చి మనం డబ్బులు పెట్టి మనం దోచేసిన డబ్బులు ఉన్నాయి కదా, 1000 కోట్లు, లక్షల కోట్లకు అధిపతి కదా జగన్మోహన్ రెడ్డి. 100 కోట్లు పెట్టుకోమా చెప్తాను నియోజకవర్గానికి, 175 నియోజకవర్గాలు, దాని పక్కన 2 సున్నాలు పెట్టు, ఎంత అయింది? 17,500 కోట్లు అవుద్ది. 100 కోట్లకు ఒక నియోజకవర్గానికి పెట్టుకున్నా దాని పక్కన 2 సున్నాలు 17,500 కోట్లు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి కాళ్ళు లేవా డబ్బులా? కాకపోతే ఏంటంటే నలుగురు పేదవాళ్ళకి ఇచ్చి నేను అందరికి పేదవాళ్ళకి ఇచ్చినానని చెప్పుకొని వాళ్ళు మన కాలు చెప్పులాగా ఉంటారని ఆయన భ్రమల్లో ఓహొల్లా ఉండవు. బుట్ట రేణుక డబ్బులు లేవమ్మా, మా చెల్లెమ్మ అంట, తోడబుట్టిన అప్పచెల్లెలు నేను ధరివేసిండు, కానీ ఇంక కొత్తగా వచ్చిందంట చెల్లెమ్మ. గతంలో ఆమె ఇక్కడ హైటెక్ సిటీ కాడ బుట్ట కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది, దాని ఇల్లు ఎంతమ్మా? 100 కోట్లకి, దాదాపు 3,000 కోట్ల స్థిరాస్తి ఉండేది బుట్ట రేణుక, చిన్నది కాదు. ఆమె కూడా పేదరాలు అయిపోయా. కర్నూలు ఎంపీగా ఎవరు? బివై రామయ్య పేదవాడు అని చెప్పింది.
ఆలూరు అభివృద్ధిగా పోటీ చేస్తున్న ఇరూపాక్షి, ఆమె కడు పేదరాలంట. తన చెల్లులు బుట్టమ్మంట, అంటే బుట్ట రేణు కానీ బుట్టమ్మ అని పిలిచిండు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. కోడూరు అభివృద్ధి డాక్టర్ సతీష్ దగ్గర డబ్బులు లేవని. కర్నూలు అభివృద్ధిగా పోటీ చేస్తున్న ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ దగ్గర కూడా డబ్బులు లేవని. ఆదోని అభివృద్ధి సాయన్న, అంటే సాయి ప్రతాప్ రెడ్డి. తర్వాత మంత్రాలయం అభివృద్ధి బాలనాగిరెడ్డి, వాళ్ళ కాడ కూడా డబ్బులు లేవంట, పేదోళ్ళు అంట. మరి యాడ మరి సైకిల్ వేసుకొని తిరుగుతుంటారే, రోజు ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతుంటారు వీళ్ళంతా. తనది పేదల పార్టీ అని మే 13న కురుక్షేత్రంలో జరగబోయే అందులో పెత్తందారులు ఒకవైపు, పేదలంతా ఒకవైపు ఉండి పోరాడాలంటూ సీఎం పిలుపునిచ్చారు. ఎంత దుర్మార్గం! పెత్తందారులు ఒకవైపు, పేదలు ఒకవైపు ఉన్నారంట. జగన్మోహన్ రెడ్డిని మించిన పెత్తందారుడు భారతదేశంలో ఉండా? జగన్మోహన్ రెడ్డిని మించిన రిచెస్ట్ సీఎం భారతదేశంలో ఇంకొకరు ఎవరన్నా ఉన్నారా? ఇవన్నీ కూడా ఆయన పొద్దున్న లేస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటుంటావు. ఇవాళ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటుండవు కదా. ఒకసారి ప్రకటించేయరాదా సీఎం పోస్టా, నేను మైనారిటీలకి, ఎస్సీలకి నేను ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నాను, నేను 5 ఏళ్ళు అధ్యక్షుడిగా కాపలా కుక్కలాగా ఉంటాను పార్టీకి, రాష్ట్రానికి ఒక ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పమను జగన్మోహన్ రెడ్డిని. లేకపోతే ఒక ఎస్టీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పమను. 17.5%, దాదాపుగా 25% వాళ్ళు ఎస్సీ ఎస్టీలే ఉన్నారు కదమ్మా. మైనారిటీలు 8.8% ఉండు కదా. ఇంకెందుకు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని జబ్బలు చరుచుకుంటుండవుగా. పోనీ నేను పార్టీ అధ్యక్షుడిగా ఉంటాను, ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని ప్రకటించి చూద్దామా? చెప్పమనమ్మా. పోనీ ఎస్సీలకి నేను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పమను. నువ్వు దళితులకి మేనమామ అంటున్నావు కదా, ఆ మాట ఒక్క మాట చెప్పమను. ఎందుకు ఆమదం ఎందుకు పోస్తున్నావు, నువ్వు తైలం ఎందుకు పోస్తున్నావు? ఇప్పుడు మనం ఒకటి అనుకుందామా, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత భూములు పేదోడికి సెంటు పట్టా ఇచ్చిండు. మీరు బాగా అర్థం చేసుకోండి. పెత్తందారులు అంటారు చూసావా, అరబిందు, వెట్రో, తర్వాత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, వీళ్ళందరికీ ఎన్ని వేల ఎకరాలు అదే పేదల భూములు దోచిపెట్టిండు. నాకు ఒకసారి లిస్ట్ చెప్పమానండి. అంటే భూములన్నీ పేదవాళ్ళకి చెంటు పట్టాలు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 1,80,000 ఇచ్చి ఒక పిసుకులు గూడు ఇల్లు కట్టించి, నువ్వు మాత్రం మీ విశ్వేశ్వరరెడ్డికి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీ 50,000 ఎకరాలు నీ సొంత అనియాలకు దోచిపెట్టినవే. వాళ్ళంతా ఎవరన్నా ఎస్సీలు ఉన్నారా? దాంట్లో ఎవరన్నా బీసీలు ఉన్నారా? దాంట్లో ఎవరన్నా ఎస్టీలు ఉన్నారా? దాంట్లో ఎవరన్నా మైనారిటీలు ఉన్నారా? దానికి సమాధానం చెప్పమనండి అమ్మా. మీకు అర్థమవుతుందా? ఎవరు పెత్తందారులు, ఎవరు పేదలు? పేదలకేమో సెంటు పట్ట పొలం 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిండంట, 22 లక్షల ఇళ్ళు నిర్మించిండంట. ఏడ చూపించమని 22 లక్షల ఇళ్ళు ఏడుండయా? సెంటు పట్టాలు ఒక్క షిరిడి సాయి ఎలక్ట్రికల్కే నువ్వు దాదాపుగా 16,000 ఎకరాలు కట్టబెట్టినదు. విశ్వేశ్వరరెడ్డి ఎవరయ్యా? బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా? అరవిందో వాళ్ళు ఏమన్నా బీసీలా, ఎస్సీలా, ఎస్టీలా? ఎట్రో వాళ్ళు ఏమన్నా బీసీలా, ఎస్సీలా? అందరు రెడ్డి గారేగా. విశ్వేశ్వరరెడ్డి, పార్థసారథిరెడ్డి, ఎట్రో. తర్వాత ఎంత నంగనాచి మాటలు మాట్లాడతాడంటే, రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదమ్మా, ఎంతమందిని ఎస్సీలు పంపించాడమ్మా రాజ్యసభ ఎంపీలుగా? ఎంతమందిని బీసీలు పంపించాడమ్మా రాజ్యసభకి? ఎంతమంది మైనారిటీలను పంపించండమ్మా రాజ్యసభకి? ఒక్కసారి ఆ లిస్టు చదవమనమ్మా. ఒక్కసారి అంబేద్కర్ మహాశయుడు ఆ రిజర్వేషన్లు ఇచ్చిండు కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి రిజర్వేషన్లు ఉన్నాయమ్మా. కాబట్టి వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా సీట్లు వస్తుండే. అంతే తప్ప నువ్వు జనరల్ సీట్లో ఒక్క సీట్ ఇచ్చిండా? పోనీ కడప జిల్లాలో ఉండే కదమ్మా, ఒకటి ఉంటుంది. అంటే చెప్తున్నారు కదా బీసీలకు మేము 50% సీట్లు ఇచ్చామని. అదే నేను చెప్తుండా తల్లి. ఒక సీటు ఆ జమ్మల మడుగు సీటు ఒకటి ఇవ్వచ్చు. కమలాపురం జగన్మోహన్ రెడ్డి మేనమామ సీటు ఒకటి ఉంది, అది ఇవ్వచ్చు. ఒక బీసీకి ఇవ్వచ్చు కదమ్మా. బీసీల కంటే నువ్వేం చేయాలా? నీ సొంత కడప జిల్లాలో రిజర్వేషన్ సీట్లు 2 పక్కన పెట్టేసి రిమైనింగ్ 8 సీట్లు ఉండేగా, ఆ 8 సీట్లలో బీసీలకి ఎన్ని ఇచ్చావు? ఆ 8 సీట్లలో మైనారిటీలకి ఎన్ని ఇచ్చావు? ఆ 8 సీట్లలో ఎస్టీలకి ఎన్ని ఇచ్చావు? జనరల్ సీట్లు కొన్ని ప్రకటిస్తే పోద్ది కదా. కాకపోతే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో రిజర్వేషన్ సీట్లు వాళ్ళకి తప్ప ఇంకొకరికి ఇయటానికి కుదరదు. కాబట్టి నువ్వు జనరల్ సీట్లు ఏదన్నా
ఎస్సీలకి ఎస్టీలకి నువ్వు కేటాయిచ్చుంటే అప్పుడు శభాష్ జగన్మోహన్ రెడ్డి అనొచ్చు. అందువల్ల ఏంటంటే పెత్తందారులు అంటే ఆయన ఇంకొక మాట అంటారు, పొత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు. అంటే కుట్ర కుతంత్రం చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డిని మించిన గనుడు ఈ భారతదేశంలో ఇంకొకడా ఎవరన్నా ఉందా? అందువల్ల ఏంటంటే నేను ఫైనల్గా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్కరోజు సంపాదనే ఒకరోజు ఎలక్షన్ ఖర్చు అంతే. ఎలా లిక్కర్ బిజినెస్సే పేదలే కదమ్మా తాగేది ఎక్కువగాను. ఆ లిక్కర్ బిజినెస్లో మొత్తం నువ్వే చేసుకున్నావు కదా జగన్మోహన్ రెడ్డి, అది పేదల సొమ్మేగా. 1,25,000 కోట్ల లిక్కర్ వ్యాపారం చేసుంటే నీకు అయ్యే ఖర్చు ఎంత? టోటల్గా 5 ఏళ్ళకు కూడా 25,000 కోట్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు కదమ్మా. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు, ప్రజల లీవర్లు జడగొట్టి కిడ్నీలు జడగొట్టి వాళ్ళ రక్త మాంసాలతో నువ్వు లాగేసిన మాట 1,00,000 కోట్లు ఒక్క లిక్కర్లోని. అందువల్ల ఏంటంటే ఇంకా పేదలు ఎవరు, పెత్తందారులు ఎవరు? అందువల్ల పేదలు కూడా ఎదురు చూస్తున్నారు. రాయలసీమలో వలస పోతారమ్మా నీళ్లు లేక నిప్పు లేక. కొంతమంది బెంగళూరుకి, కొంతమంది హైదరాబాద్కి, కొంతమంది బళ్ళారికి వలస పోతారు ఇళ్ళకి తాళాలు వేసుకొని. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని మించిన పెత్తందారుడు భారతదేశంలో ఇంకొకళ్ళు లేడు. జగన్మోహన్ రెడ్డిని మించిన ధనవంతుడు ఈ భారతదేశంలో ఇంకొకరు లేరు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నన్ని కంపెనీలు టాటా వాళ్ళకు కూడా లేవు, రిలయన్స్ వాళ్ళకి లేవు, అదానికి కూడా లేవు అన్ని కంపెనీలు. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని మించిన ధనికమైన రాజకీయవేత్త భారతదేశంలో ఇంకొకళ్ళు లేడనే అతిశయోక్తి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఎదురు చూస్తారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లని. ప్రజాతంత్రంలో, ప్రజాస్వామ్యంలో ప్రజలే కింగ్స్. ఇంకొకటమ్మ, డబ్బులు దేనికమ్మా? 40 లక్షలు యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టాల్సిన డబ్బు 40 లక్షలు. అంతకు మించి డబ్బు ఎందుకమ్మా? నీ పార్టీ ఫండ్ ఎంత ఉందమ్మా? పార్టీ ఫండ్ నేను ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఎంత ఉన్నది? ఆ డబ్బు అంతా కంపెనీలు బెదిరించి తీసుకున్నావు కదా. ఇంక నీకు డబ్బు లేకుండా నీకు అవసరమైంది ఎంత? అంత డబ్బు నీ దగ్గర ఉంది కదా. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పేదోడు కాదు. జగన్మోహన్ రెడ్డిని మించిన ధనికులు ఓటు 5,000 కానీ 10,000 పెట్టి కొనటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండు. ఆయన నిజాయితీగా ఒక్క మాట చెప్పమనమ్మా, నేను ఒక్క లిక్కర్ బాటిల్ పెంచను, నేను ఒక బిర్యానీ ప్యాకెట్ పెంచను, నేను ఓట్లు కొనేదానికి రూపాయి కూడా మా అభివృద్ధులు పెంచనని ప్రకటించమను. దమ్ముంటే ప్రకటించమను. 175 నియోజకవర్గాల్లో ఓటర్లకి నేను రూపాయి పంచను, లిక్కర్ పంచను, బిర్యానీ పంచను అని దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని ప్రకటించమను. మీరు అన్నట్టు లిక్కరు బిర్యానీ పంచినా కూడా ప్రజలు రాని పరిస్థితి చూస్తున్నాం ఏపీలో ఆయన సభలకు. ఆయన సినిమా అయిపోయింది, ఇంక తెరేసుకోవటమే. తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో ఉంది కాబట్టి ఆడికి పోడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏడకి పోడు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని సోషల్ మీడియాలో విడిగా తిట్టున్నారు కాబట్టి ఇంకా ఆయన నుంచి ఇంక చెన్నైలో కట్టుకుంటున్నంట పెద్ద కాంప్లెక్స్. ఇంకా ఆయన నుంచి చెన్నైకి ఆ డిఎంకే పార్టీ ఉందిలే తమిళనాడులో రూలింగ్ స్టాలిన్లో. అందువల్ల ఏంటంటే ఓడిపోయిన తెల్లారి తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి ఆయన చెన్నైలో సెటిల్ అయిపోతారు. ఆయనైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా రాడు ఈసారి. ఖచ్చితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఇప్పుడు కేసీఆర్ వస్తున్నట్టమ్మా తెలంగాణలో. సేమ్ రేపు జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు పాత్ర కూడా పోషించడు. ఆయన దుకాణం సర్దుకొని చెన్నై మీదుగా పోతాడు. థ్యాంక్ యూ సో మచ్.